నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్. ఏఎస్ఎఫ్ ఉచిత వైద్య శిబిరం. కదం తొక్కిన విసి పటేల్ కాంట్రాక్టు కార్మికులు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు పుట్టినరోజు వేడుకలను గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా గంభీరంగా నిర్వహించారు. పలువురు నేతల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా తిలక్నగర్ డౌన్ విశ్వం కమ్యూనిటీ హాల్లో రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఘనంగా సత్కరించారు. వీర్లపల్లిలోని ఈశ్వర కృప ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. శ్రీ జయదుర్గదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రారంభించారు. పలువురు బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. తాజా మాజీ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాలకు బియ్యాన్ని, పండ్లను అందించారు. బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, బాదం అంజలి, జిమ్మిబాబు, రాకం దామోదర్, నీరెడ్డి శ్రీనివాస్, మెత్కు దేవరాజ్ తదితరులు ఉన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో ఫైన్ క్లైన్ సెంటర్లో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ గారి 71వ జన్మదిన సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చాలా అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో కోరకంటి చందర్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమంలో కూడా మన మాజీ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్లీ వచ్చేసారి తప్పకుండా మళ్లీ తనే ముఖ్యమంత్రి అయ్యి ఈ తెలంగాణ ఒక సుపరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ బర్త్డే సందర్భంగా నిరాశ్రయుల ప్రగతి ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ వారి సారథ్యంలో మన మాజీ కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ అన్న గారి ఒక రైస్ బ్యాగులు మరియు కేక్ కట్ చేసి వాళ్లకు పండ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అయి మన తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ వారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లుతూ మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేంత వరకు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ జాతిపిత, తెలంగాణ సృష్టించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారు ప్రతి నిత్యం ఏదో ఒక రూపకంగా సేవా కార్యక్రమంలో ముందుండి ఈ ప్రాంత ప్రజలకు మన్నలు పొందుతున్న సందర్భంలో గాంధీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఈ ప్రాంతంలో ప్రగతి నిరాశమైనటువంటి ఈ ఆశ్రమంలో ఈ పేదలకు 25 కిలోల బియ్యంతో పాటు వారికి పనులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మరొక్కసారి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా జన్మదిన తెలియజేస్తూ రానున్న కాలంలో బంగారు తెలంగాణ మరొకసారి నిరూపించాలని చెప్పి సారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత ప్రజల కష్టాలన్నీ పోతాయి కాబట్టి తప్పకుండా సార్ మళ్ళొకసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుతూ సార్కు మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Happy birthday to you.
లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్. కోరకంటి చంద్రన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీ రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రైస్ మిల్స్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు సంబంధించిన వేతనాలను యాజమాన్యాలతో చర్చించిన మీదట ఫలితంగా పెంచుకోవడం జరిగిందని రైస్ మిల్ హమాలీ సంఘ నేత పాతపెల్లి ఎల్లయ్య అన్నారు. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో నాయకులు సారయ్య, లక్ష్మణ్, పోషం, ఓదేలు, కొమ్రయ్య తదితరులు ఉన్నారు. రామగుండం కార్పొరేషన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికుల డ్రైవర్స్, వర్కర్స్ వాళ్ళ వేతనాల గురించి యజమానులకు నోటీసులు ఇచ్చి 5/1 జనవరికి వాళ్ళ అగ్రిమెంట్ కాలపరిమితి అయిపోవడం వల్ల దాదాపు ఒక నెల రోజులు ఎగుమతులు, దిగుమతులు, డ్రైవర్ల, వర్కర్ల జీత భత్యాలు అన్నీ కూడా మాట్లాడడం కోసం నెల రోజులు టైం పట్టింది. ఈ నెల రోజులలో రైస్ మిల్ యజమానులు మరి మేము అంతా హమాలీ కార్మికులు, డ్రైవర్లు కలిసి మరి పెంచుకున్నటువంటి వేతనాలు ఇలా హమాలీ కార్మికులందరికీ కూడా ఎగుమతులు, దిగుమతులలో 30% ఉన్న రేటుపై, పాత రేటుపై 30% మరి పెంచడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు కూడా ఉన్న జీతంపై, పాత జీతంపై 2000 రూపాయలు ప్రతి డ్రైవర్కు పెంచడం జరిగింది. ప్రతి డ్రైవర్కు 50 కిలోల బియ్యము ఉచితంగా ఇవ్వడం కూడా ఒప్పందం జరిగింది. అదేవిధంగా ప్రతి వర్కర్కు 1000 రూపాయల చొప్పున మరి వేతనం పెంచడం జరిగింది. స్వీపర్కి కానీ వర్కర్కి కానీ 1000 రూపాయలు మరి వేతనం, పాత వేతనంపై పెంచడం జరిగింది. దాదాపు మనకి 35 సంవత్సరాల నుండి రైస్ మిల్లల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, హమాలీ కార్మికులకు కూడా ఎక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ లేదు. బోనస్ ఉంది హమాలీ కార్మికులకు అందరికీ కూడా. ప్రతి సంవత్సరం బోనసు, మరి బట్టలు బోనసు 25,000 చొప్పున మరి బోనసు, బట్టలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్లకు. తర్వాత వర్కర్లకు కానీ వాళ్ళకు కానీ వేతనంతో కూడుకున్నటువంటి బోనస్ ఉంటుంది. కానీ హమాలీ కార్మికులకు ఎక్కడ బోనసులు, బట్టల పైసలు ఉండవు. ఇక్కడ మాత్రం దాదాపు 30-35 ఏళ్ళకెళ్ళి మేము హమాలీ కార్మికులకు కూడా బోనసులు ఇప్పిస్తూ ఉన్నాం. అదే కంటిన్యూషన్ అవుతా ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో కానీ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ అన్ని రైస్ మిల్లలో ఎక్కడ కూడా ఇటువంటి వేతనాలు లేవు. అంతటా కూడా ఎక్కడన్నా పెంచుకోవాలంటే మన దగ్గర ఉండే తీసుకెళ్లి ఈ అగ్రిమెంట్ పేపర్ పట్టుకొని పోయి వాళ్ళ రైస్ మిల్లలో కానీ ఆ ప్రాంతంలో కానీ రేట్లు పెంచుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 35 ఏళ్ల నుండి జనవరిలో మనం రేట్లు ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగుమతులు, దిగుమతులు, డ్రైవర్ల జీతభత్యాలు, బోనసులు, బట్టల పైసలు అన్నీ కూడా ఇక్కడ పెంచిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ పెంచుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే నేను చెప్పేది మనకంటే రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సంఘటిత హమాలీ కార్మికులు, రైస్ మిల్ కార్మికులకు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా లేకున్నా ఇక్కడ నుండి తీసుకుని పోయి వాళ్ళు రేట్లు పెంచుకునే విధంగా పక్కనున్న మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, లేకుంటే కరీంనగర్ కానీ, మంత్రి కానీ ఎక్కడైనా కూడా ఇక్కడ నుండి ఒక సెట్ తీసుకెళ్లి పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కార్మిక ప్రతినిధులు ఒక ఆదర్శంగా, అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఒక 35 సంవత్సరాలకు వెళ్ళి పనిచేస్తా ఉన్నామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసంఘటిత కార్మికులకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం అంతా కూడా కార్మిక రంగం కాబట్టి ఈ ప్రాంతంలో తప్పకుండా మరి రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు చాలా మంది ఉంటారు. నిత్యం కూలి మీద మిల్లులలో, కార్ఖానాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఉంటారు. అక్కడ ఎన్టీపీసీ కానీ, ఎఫ్సిఐ కానీ, సింగరేన్ల కానీ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల కంటే వీళ్ళకి జీతపత్యాలు, బోనసులు అవన్నీ కూడా ఎక్కువనే ఎంకరేజ్ అయి ఉంటాయి దాదాపు. ఎందుకంటే అసంఘటిత కార్మికుల కోసం దాదాపు 35 ఏళ్ల నుండి నాయకత్వం వహించి వాళ్ళ కోసం మేము కష్టపడతా ఉన్నాం.
పనిచేస్తూ ఉన్నాం. ఒక ఆదర్శ సంఘాలుగా తీర్చిదిద్ది ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళకి అవే కాకుండా అనేక మంది కార్మికులకు ఇళ్ల జాగలు కానీ, చంద్రబాబు కాలినటువంటి కాలనీలు కానీ ఇళ్ల నిర్మాణం చేసి కూడా కార్మికులను ఆదుకోవడం జరిగింది. కాబట్టి ఇదంతా ఈ ప్రాంతం అంతా ఒక కార్మిక క్షేత్రం. ఇక్కడ పనిచేసే నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తూ వాళ్ళకు 30% మరి ఇవాళ కార్మికులకు ఎగుమతులు దిగుమతులు పెంచడం జరిగింది. 2000 డ్రైవర్కు పెంచడం జరిగింది. 50 కిలోల బియ్యం ఉచితంగా పెంచడం జరిగింది. ఈ వర్కర్లకు, డ్రైవర్లకు అందరికీ కూడా 1 నెలతో కూడుకున్నటువంటి బోనస్ ఇప్పించడం జరిగింది. అదే కాకుండా అమాలి కార్మికులకు కూడా బోనసులు, బట్టల పైసలు ఇప్పించడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రజల సౌకర్యార్థం ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి కె కనకరాజ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకొని ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంతో వైద్యం అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శనిగరపు చంద్రశేఖర్, మార్కాపూర్ సూర్య, ఆసాల రమ, శనిగరపు తిరుమల, అబ్దుల్ కరీం, ఎజ్జ రాజయ్య తదితరులు ఉన్నారు. గోదావరిఖన్ ప్రాంత ప్రముఖ న్యాయవాదులు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తాజా మాజీ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ దంపతుల పెళ్లి రోజు ఈ రోజు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల రాజేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మౌనికా శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు యాసాల శేఖర్ అపురూప కానుకగా స్థానిక సంజయ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్యాకెట్ మనీని అందించారు. ప్రజాక్షేత్రంలో ప్రకాష్ తేజస్విని అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం స్కూల్ హెడ్ మాస్టర్ రజని అధ్యక్షతన జరిగింది. నా హితుడు, మిత్రుడు, సోదరుడు, ఈ డివిజన్లో ఆపద వచ్చిన వాడికి అండగా ఉండే ఒక ప్రజానాయకుడు, తనకు అన్ని విషయాల్లో సహకారంగా ఉంటూ తనను నడిపించే కాడ వెనుకుండి ముందుండి తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి తనతో అనునిత్యం ముందు నడుస్తున్న వారి సతీమణి తేజస్విని ప్రకాష్ గారికి ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా మా వంతుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విద్యార్థి దశ నుండి ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి ఒక విద్యార్థి ఉద్యమాలే కాదు, ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, ఎన్నో సామాజిక ఉద్యమాల్లో కూడా తన పాత్రను నెరవేర్చుకుంటూ తనతో పాటుగా తన సతీమణిని సమాంతరంగా రాజకీయాల్లో తీసుకొస్తూ ఈరోజు సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా ఇద్దరు కూడా సమానమే అని సమాంతరంగా చూపిస్తూ వారి ఇద్దరి సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతూ వాళ్ళ సమయాన్ని వారి కుటుంబానికంటే ప్రజల బాగోగుల కోసమే ఎక్కువ కేటాయిస్తూ ఈ ఏరియా కార్పొరేటర్గా గతంలో ప్రకాష్ గారు, అదేవిధంగా వారి సతీమణి తేజస్విని గారు కూడా ఎన్నో సేవలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తారని మనం ఆశిద్దాం, చేసే విధంగా వాళ్ళని ఆశీర్వదిద్దాం. వారికి మనందరి పక్షాన మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మా డిమాండ్లు వెంటనే వేతనాలు కార్మికుల ఐక్యత. తమ వేతనాలను పెంచాలనే డిమాండ్తో ఓసీపీ 5లో ఓబీ పనులు నిర్వహించే పీసీ పటేల్ కంపెనీ కాంట్రాక్టు కార్మికులు, ఓసీపీ 3లోని ఆర్వీఆర్, V9 కంపెనీల కాంట్రాక్టు కార్మికులు నిన్నటి నుండి చేపట్టిన సమ్మె ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ సమ్మె సందర్భంగా ఓసీపీల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు కాగా అధికారులు ఈ కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడినా కూడా ఫలితం రాలేదు. యాజమాన్యాల మొండి వైఖరిని కాంట్రాక్టు కార్మికులు నిరసిస్తూ ఉన్నారు. కాగా ఓసీపీ 5లో
పీసీ పటేల్ యాజమాన్యం నాన్ లోకల్ కార్మికులను వాడుకోవాలని వారిని క్యాంపు నుంచి పని స్థలాలకు వాహనాల్లో తరలిస్తున్న క్రమంలో ఈ కార్మికుల ప్రవేశాన్ని లోకల్ కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నాన్ లోకల్ కార్మికులను క్యాంపుకు తిరిగి పంపించి వేశారు. నా పేరు విజయగిరి సతీష్. నేను బ్లాస్టింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాలు గల పీసుపల్లి యాజమాన్యంలో మేమందరం బ్లాస్టింగ్లో ఈ సింగరేణి ప్రభావిత గ్రామాల యువత ఇందులో మేము ఉపాధి పొందుతున్నాము. అయితే 2 సంవత్సరాల కింద అగ్రిమెంట్ జరిగింది. 2 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ, అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ, పీసుపల్లి యాజమాన్యం కానీ, అప్పుడున్న జీఎం గారు కానీ, అప్పుడున్న ఏసీపీ గారు కానీ, అప్పుడున్న సిపి గారు కానీ వాళ్ళందరి ఆధ్వర్యంలో హెల్పర్కు 1200 రూపాయలు, డ్రైవర్కు 2200 రూపాయలు పెంచడానికి అంగీకరించారు. కానీ ఆ అగ్రిమెంట్ని తుంగలో తొక్కి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి మాకు జీతాలు పెంచకుండా, మాకు ఏమీ పెంచకుండా, మాకు అలవెన్స్ లేకుండా, మెస్ బిల్ ఇవ్వకుండా, ఏమి లేకుండా యాజమాన్యం మమ్మల్ని బెదిరింపులకు గురి చేసి జీతాలు పెంచకుండా పోలీసు వారిని బందోబస్తు తీసుకొచ్చి మనల్ని మా యొక్క సమ్మను అణగదొక్కాలని చూస్తున్నారు. దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమ్మనికి ఇట్లా మాకు సపోర్ట్ చేసి యాజమాన్యం ద్వారా మాకు ఇట్లా తగినంత వేతనాలు పెంచకపోతే మేము ఈ సమ్మను తీవ్రంగా కొనసాగిస్తాము. దీని ఎంత దూరమైనా పోతాము. దయచేసి పీసుపల్లి యాజమాన్యం కానీ, ఇప్పుడున్న జీఎం గారు కానీ, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్ శ్రీధర్బాబు కానీ మా యొక్క సమ్మలో చొరవ తీసుకొని మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మా పీసీ పటేల్ కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. పీసీ పటేల్లో టైర్ సెక్షన్లో పనిచేస్తున్నాము. మాకు గత 3 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచక చాలీసాలని జీతంతో అనేక ఇబ్బందులు పడుతూ కంపెనీని ఎన్నో సార్లు విన్నమించుకున్నా ఇక పెంచుతా అని చెప్పి మాట దాస్తూ మాకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము గత 3 సంవత్సరాల క్రితం సమ్మె చేస్తే 15 రోజులు సమ్మె చేస్తే అప్పుడు మాకు 1200 రూపాయలు పెంచారు. డ్రైవర్లకు 2000 రూపాయలు పెంచారు. అలానే ప్రతి సంవత్సరం పెంచుతామని మాటిచ్చి అప్పుడు సమ్మె నుంచి విరమణ చేసి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా పెంచకుండా మాకు మెస్ బిల్లు ఇవ్వకుండా మమ్మల్ని హరిగోసకు గురి చేస్తున్న కంపెనీ చేస్తున్నది. అలాగే మాకు రావాల్సిన వేతనాలు ఇప్పవలసిందిగా కోరుతున్నాం. విరమించే ప్రసక్తే లేదని కార్మికులందరం ఏకతాటిగా ఉన్నాం, పోరాడతామని. ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాలకు 3600 ఉన్న మెస్ బిల్లు 2000, 5600 రూపాయలు మాకు ఇవ్వాల్సిందిగా మేము పీసీ పటేల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాంటి సౌకర్యం కూడా లేదు మాకు. సింగరేణి అని, గవర్నమెంట్ హాస్పిటల్ అని, బుక్కులు అని యజమాన్యం దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. కానీ మాకు కనీసం బుక్కులు కూడా ఇవ్వడం లేదు. ఎమర్జెన్సీలో మేము ఎటు వెళ్తాం, మీ దగ్గర కంపెనీలో చేస్తున్నాం అన్నా కూడా అలాంటివి కూడా ఇస్తలేదు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మమ్మల్ని భయోభ్రాంతులను చేస్తూ, ప్రతి ఒక్క విషయంలో భయోభ్రాంతులు చేస్తూ, మాట్లాడే వాళ్ళను ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులను గురి చేస్తూ మా నుంచి వాళ్ళకు కావాల్సినది చేయించుకుంటారు తప్ప కానీ మాకు కావాల్సింది ఈరోజు మాకు చేయలేకపోతున్నారు. మేము డిమాండ్ అనేది ఏం చేయడం లేదు, మేము అడుగుతున్నాం. మాకున్న విధంగా మీరు జీవో ప్రకారం ఇవ్వండి. మీరు జీఎం గారికి కానీ ఎవరికి కానీ మేము అదే చెప్తున్నాం. సార్ మీరు దయచేసి మాకు జీవో ప్రకారం సాలరీ ఇప్పియండి. పరిస్థితుల ప్రభావం కావచ్చు ఏ రకంగా కూడా మేము ఎవరిని కూడా వేరే రకంగా ఉద్దేశించి కూడా స్ట్రైక్ చేయడం లేదు. మా కడుపు కొరకు మాత్రమే మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా కూడా దిగి వచ్చి, ఈ రోజుకి 2వ రోజు దిగి వచ్చి మా వర్క్ మేము చేసుకుంటాం, మీరు చేసే పని మీరు చేయండి. జీతాల కొరకు మాత్రం మేము ఎన్ని రోజులైనా కూడా ఇక్కడున్న ఏ కంపెనీలు, ఓబీ కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ఏ కంపెనీ నడవేయకుండా మాకు మీరు సహకరించకుండా, లోకల్స్ వాళ్ళు సహకరించకుండా, బయటి వాళ్ళు సహకరించకుండా 100% ఈసారి మేము కొట్లాడతాం. 100% జీవో సాలరీ అయ్యేదాకా మేము కొట్లాడతామని ఈ ముఖంగా ఈ వేసవి కాలంలో నీటి కొరతకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు రాకుండా మరింత మెరుగ్గా సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశించారు. ఈరోజు వార్డు అధికారులు, నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ సుమారు ₹1 కోటి అంచనా వ్యయంతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్న నేపథ్యంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది
ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా తగినంత నీటి సరఫరా జరగాలన్నారు. నీటి సరఫరా పైప్ లైన్లలో లీకేజీలు యుద్ధ ప్రాతిపదికన అరికట్టాలన్నారు. పైప్ లైన్ల అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి జాబితా తయారు చేసి సమర్పిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నీటి సరఫరాలో ఏ సమస్య వచ్చినా పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నల్లా బిల్లుల బకాయి పెద్ద మొత్తంలో పేరుకుపోయిన నేపథ్యంలో లైన్మెన్లు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోజువారీ లక్ష్యం ప్రకారం తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు. వినియోగదారులు కూడా ఇంటి ముందు వచ్చే బిల్ కలెక్టర్కు లేదా నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌంటర్లో నల్లా బిల్లులు చెల్లించి సహకరించాలన్నారు. బిల్లులు చెల్లించిన వారి నల్లా కనెక్షన్ తొలగించడం జరుగుతుందన్నారు. 100% మెరుగైన నీటి సరఫరా అందించడంతో పాటు 100% నల్లా బిల్లుల బకాయిలు కూడా వసూలు చేసేందుకు వార్డు అధికారులు, నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, డిఈ హనుమంతరావు నాయక్, శాంతి స్వరూప్, షాబాజ్, జమీల్, ఏఈలు తేజస్విని, మీర్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మీరు అన్ని ఇళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయా? ఎందుకు లేదు? ఇప్పుడు జమీన్ ఈ కాంట్రాక్టర్ తో నాకు ఏ ఒక్క దగ్గర కూడా మిషన్ మీద వాటర్ రావట్లేదని చెప్పారు. ఏ ఒక్క ఆఫ్డోర్ కూడా ఓకే మిషన్ మీద వాటర్ రావాలి. ప్రతి ఇంటికి ఖచ్చితంగా పైప్ లైన్ కనెక్టివిటీ అన్కవర్ ఏరియాస్ అన్ని పైప్ లైన్స్ వేసి ఉండాలి. తర్వాత 10 పైప్ లైన్ కి ఇద్దరు ఇండివిజువల్ కనెక్షన్స్ తయారు చేసి ఉండాలి. ఉన్నాయా? మీ డివిజన్ లో మీ జ్యుడిషియల్ వస్తాయి. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఇది తీసుకో, ఇలా తినిపి తీసుకో, తినిపి. నానా పిల్లలు ఇటు చూడండి. రైట్. డివిజన్ లో గౌరవనీయులు తెలంగాణ జాతిపిత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఒక ఉప్పు సంకల్పంతో గొప్ప పరిపాలన చేసినటువంటి మన కోసం జన్మించిన మహానాయకుడు కేసీఆర్ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 37వ డివిజన్లో అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు ఇక్కడ కూలర్ లేక ఎండాకాలము పిల్లలకు ఇబ్బందిగా ఉన్నదని దుమ్మేటి వాసు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఈరోజు వాళ్ళకి ఒక కూలర్ బహుకరణ చేయడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి మేమందరం కూడా ప్రజలకు సేవ చేయడమే పరమ పదిగా
అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో పేదలకు అందరికీ అన్ని వర్గాలకి మేము సేవలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను చేయడంతో పాటు ఈరోజు ఈ యొక్క జన్మదినం సందర్భంగా పూల బహుకరణ కూడా చేయడం జరిగింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.